గుడ్ మార్నింగ్ అందరికీ. ఈరోజైతే అమ్మవారి అలంకారం. ఈ రోజు నుండి అయ్యప్ప స్వామి టెంపుల్లో, శ్రీ హరిహరపుత్త అయ్యప్ప స్వామి టెంపుల్లో కుంకుమార్చన, ముక్కోటి కుంకుమార్చన అయితే స్టార్ట్ అవుతుంది. 9 గంటల వరకల్లా స్టార్ట్ అవుతుంది. రావాలనుకున్న వాళ్ళందరూ 8:30 వరకల్లా వచ్చి అక్కడ ఉండండి. ఇంకా నా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. చూడండి, ఇప్పుడు టైం వచ్చేసి ఇంకా 7:30 అవ్వలేదు, 7 అనుకోండి. ఇప్పుడైతే బాబు పూజ చేసిండు. హారతి ఇచ్చేదైతే మీకు నేను పెడతా వీడియో చూడండి. ఇంకా హారతి నిండుకోలేదు, ఇప్పుడే పూజ చేసి అయితే బాబు టీ దాగి వెళ్తుండు. ఇంకా నేను అమ్మవారి అలంకారం బాబు చేస్తాడు, నేను కూడా చేస్తా. ఎవరమో ఒకరోజు అయితే చేస్తూ ఉంటాం అన్నట్టు. ప్రతిరోజు మాత్రం అమ్మవారి అలంకారం ఉంటుంది. శ్రీమాత్రే నమః, శ్రీమాత శ్రీ మహారాజ్ని శ్రీమత్ సింహాసనేశ్వరి. ఇంకా మా ఇంటి తులసి కోట కూడా చూపిస్తా. ఇప్పుడే తులసమ్మ దగ్గర కూడా నేను దీపం వెలిగించిన. చూడండి, ఇట్లా మీరు కూడా కుబేర ముగ్గు వేసి ఇలా దీపం అయితే వెలిగించుకోండి. పొద్దున సాయంత్రం వెలిగిస్తే తులసి కోట దగ్గర చాలా మంచిదండి. ఓకే, ఇంకా మీ పూజ కంప్లీట్ అయిందా? మీ పూజ ఎలా అయింది? మీరు పూజ చేసుకున్నారా లేదా? ఇంకా కుంకుమ పూజకు ఎవరెవరు వస్తుళ్ళు ఖచ్చితంగా రండి, అక్కడైతే మనం కలుసుకుందాం కుంకుమ పూజ దగ్గర. ఇంకా కుదిరితే నేను వీడియోలు అయితే తీసి పెడుతూ ఉంటా, చూసి రావాలనుకున్న వారైతే తొందరగా వచ్చేయండి. ఇంకా మీరు ఎలాంటి డబ్బు కట్టాల్సిన పని లేదండి. పొద్దున 1 గంట ముందు లేచినామంటే మన పని తీరిపోతుంది. ఇంకా వెళ్ళి మనం కుంకుమ పూజ చేసుకొని మంచిగా ప్రశాంతంగా ఇంటికైతే అక్కడే భోజనం ఉంటుంది, తినేసి ఇంటికైతే రావచ్చు. 1 గంట 2 గంటల వరకల్లా ఇంటికి వచ్చేస్తాం అన్నట్టు. ఇంకా మన పని మనం చేసుకోవచ్చు. ఓకే, ఖచ్చితంగా రావాలనుకున్న వాళ్ళైతే రండి. నేనైతే ఈ రోజు నుండి వెళ్తున్నా. ఓకే, శ్రీమాత్రే నమః, శ్రీమాత్రే నమః. అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్టే. మా పూజ అయితే ఇలా కంప్లీట్ అవుతుంది. ప్రతిరోజు బాబు అయితే ఇలా అలంకరించి పూజ అయితే చేస్తాడు. చూడండి ఎంత బాగా చేస్తాడు. రోజు మందార పూలు, గన్నేరు పూలు, స్వస్తిక్ పూలు శివాలయం నుండి వచ్చేటప్పుడు ఇవన్నీ పూలు కోసుకొస్తాడు అన్నట్టు. బాబు కోసం అందరు ఒక్కరోజు బాబు వెళ్ళకున్నా కూడా ఏమైంది ఈరోజు రాలేదు బాబు అని ఇంటికి వచ్చి మరీ అడుగుతారు, పువ్వులకు రాలేదు ఈరోజు బాబు ఎటుపోయిండని. అట్లా అన్నట్టు ప్రతిరోజు శివాలయంకి వెళ్ళి శివాలయం దగ్గర నుంచి వచ్చేటప్పుడు ఈ పువ్వులన్నీ కోసుకొచ్చి ప్రతిరోజు ఇట్లా అలంకారం చేసి పూజ అయితే చేస్తాడు. ఓకే, ఇంకా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. హారతి అయితే అందరు తీసుకోండి. శ్రీమాత్రే నమః.